అసలు అది ఇంటూ ఉంటే నేను రాజకీయ జీవితంలో నేను 6వ తరగతి నుంచి రాజకీయాలు చేసినా కానీ ఇంత దరిద్రపు లాంగ్వేజ్ని, ఇంత దరిద్రపు ముఖ్యమంత్రిని నేను ఇంతవరకు చూడలేదు. దిమ్మలు కూల్చడం ఏంటో నాకు తెలియగలుగుతాను. నేను ఒక గడపార పారు పట్టుకొని రోజు కూలికి పోయి కూల్చిపోయామని వాళ్ళని కూల్చమని అడిగితే కూలి ఇస్తే కూలికి పోతే పో. పక్కన ఉన్న కాంగ్రెస్ వాళ్ళు నవ్వుకుంటున్నారు పాపం, ఇలాంటి వాడు మా ముఖ్యమంత్రి ఉన్నాడు ఏం చేయాలరా అని. బొంద పెడతానంటున్నావు. నేను ఇంకో మాట అడుగుతా, నీకు ఎప్పుడైతే నువ్వు హామీలు ఇచ్చి నెరవేర్చలేదో అప్పుడు పెడుతున్నారు నేను ప్రజలు బొంద పెడుతున్నారు. ప్రజలే బొంద పెడతారు, నీ రాజకీయ జీవితాన్ని బొంద పెడతారు. వ్యక్తిగతంగా నేను విమర్శించడం లేదు. ఒక రాజకీయ నాయకుడిగా ప్రవర్తించు, ఒక ముఖ్యమంత్రిగా ప్రవర్తించు. తెలంగాణకు మంచి పేరుతే, తెలంగాణకు చెడ్డ పేరు తేవడానికి కాదు. నేను ఎప్పుడు చెప్తుంటే ఒక మాట, తిట్లే ప్రధానం అనుకుంటే అచ్చం బూతుల్నే తిట్టిన తిట్టు తిట్టకుండా 60 నిమిషాలు తిడతాను నేను. అది ఆ రాజకీయాల్లో కావాల్సింది. నీ పరిస్థితి ఏందో తెలుస్తుంది మున్సిపల్ ఎన్నికలలోనే. నేను స్పష్టంగా రేవంత్ రెడ్డి చెప్పదలుచుకున్నాను, మార్చుకొని లాంగ్వేజ్. నేను మరొక్కసారి చివరి ఛాలెంజ్ చేస్తున్నా. ఖమ్మం జిల్లా గడ్డ మీద చెప్పావు, ఖమ్మం జిల్లా బిడ్డగా చెప్తున్నాను, టీడీపీ తరఫున నువ్వు ఖమ్మంలో పోటీ చేయి. నీకు డిపాజిట్ పోకపోతే అప్పుడు నన్ను అడుగు.